ఇది నా ఇమేజ్ ఆల్పైన్ అనుకుందాం. ఓకేనా. ఎప్పుడైనా నేను డాకర్ పుల్ అనే కమాండ్ రన్ చేస్తే ఆ పర్టికులర్ ఓవర్లే టు /var/lib docker ఓవర్లే 2 లోపల ఆటోమేటిక్గా నాకు ఒక ఫైల్ సిస్టమ్, నాకు ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఈ బాక్స్ని నేను డైరెక్టరీ అనుకుంటున్నాను. ఓకేనా. ఈ బాక్స్ నేను డైరెక్టరీ అనుకున్నాను. ఇక్కడ నేను రాస్తాను var cd var lib docker ఓవర్లే 2 దాని తర్వాత ఒక ర్యాండమ్ టెక్స్ట్ ఆర్ నెంబర్స్. ఓకేనా. సో ఎప్పుడైనా నేను డాకర్ పుల్ అనే కమాండ్ ఇచ్చి డాకర్ పుల్ అనే ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి మీరు ఈ పాత్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక ర్యాండమ్ ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ అవుతుంది. ఆ డైరెక్టరీనే నేను ఏమంటానంటే లోవర్ డైరెక్టరీ అంటాను. లోవర్ డిఐఆర్. ఎందుకు ఎందుకు చెప్తానంటే ఈ కాన్సెప్ట్లో కూడా మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానని. ఈ లోవర్ డిఐఆర్ వచ్చేసి రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. దానికి రీడ్ ఓన్లీ పర్మిషన్. ఈ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఏంట్రా అంటే, ఇక్కడ రీడ్ ఓన్లీ అంటున్నావు కదా చిరంజీవి, ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాము, ఆ ఫైల్ ఆటోమేటిక్గా ఇక్కడ నాకు రైట్ అయితే అయిపోయింది కదా. సో రీడ్ ఓన్లీ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, మాన్యువల్గా నేను నా మెయిన్ సర్వర్ నుంచి చేశాను. ఈ రీడ్ ఓన్లీ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఒక కంటైనర్ లోపల నువ్వు కంటెంట్ మాడిఫై చేయాలనుకుంటే అక్కడ నీకు రీడ్ ఓన్లీ పర్మిషన్. అంటే ఇప్పుడు ఈ కంటైనర్లో నేను ముందు ఏం చేశాను, ఈ డైరెక్టరీలోకి వెళ్ళి చిరు అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను. నాని అనే ఒక డైరెక్టరీని నేనైతే క్రియేట్ చేశాను. నాని అనే ఒక డైరెక్టరీని కూడా నేను క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే. అది ఎక్కడ ఈ పాత్లోకి వచ్చి ఇప్పుడు నేనేం చేస్తానంటే కంటైనర్ లోపల ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. mkdir ఫోల్డర్ క్రియేటెడ్ ఇన్ కంటైనర్. ఓకేనా. ఇది నాకు డైరెక్టరీని అయితే క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నాకు కంటైనర్ లోపల అయితే షో అవుతుంది. సో ఇప్పుడు నేను ఇదే పాత్లోకి వెళ్ళి సేమ్ నా ఇమేజ్ పాత్లోకి వెళ్ళి ఇక్కడ నేను ls అని ఇస్తే నాకు కనపడడం లేదు. ఎందుకంటే ఒక ఇమేజ్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇమేజ్ క్రియేట్ అయినప్పుడు ఏమైపోతుందంటే నాకు ఒక లోవర్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ని యూజ్ చేసుకొని నేను కంటైనర్ని క్రియేట్ చేశాను. ఇమేజ్ని యూజ్ చేసుకొని నేనేం చేశాను, ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను. దీన్ని నేను కంటైనర్ అనుకుంటాను. ఇప్పుడు ఈ కంటైనర్లో నేను mkdir నాని అనిస్తే